హలో సల్మాన్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి. హలో నమస్తే సార్. సార్ ఇప్పుడు మార్కెట్ మొత్తం పడిపోయింది. నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని అన్నీ పడిపోయినాయి. ఈ గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వల్ల. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. లంసమ్‌గా గాని, ఎస్ఐపి రూపంలో చేస్తారు. ఇప్పుడు మార్కెట్ పడింది కాబట్టి ఎస్ఐపిసి మొత్తం ఆపేయాలా అంటారా? లేకపోతే వాళ్ళ పోర్ట్‌ఫోలియోని స్ట్రాంగ్ చేయడానికి ఎలా బిల్డ్ చేయాలంటారు? చూడండి నిహాల్ గారు, యాక్చువల్‌గా మార్కెట్స్ పడితే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ దోస్ హూ ఆర్ కంటిన్యూయింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్స్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకి పెద్ద ఆపర్చునిటీ. ఇప్పుడు మనం చూడండి, భూమి మీద ఏ వస్తువైనా మీరు కొనేవాళ్ళనుకోండి, భూమి మీద ఏ వస్తువైనా మీకు తక్కువ రేటుకొస్తే మీకు ఆపర్చునిటీయా కాదా? ఆపర్చునిటీ మీకు బైక్ రూ. 1,00,000 ఉందనుకోండి, 80,000కి వస్తుంది. మీరేమనుకుంటారు? కొనేయాలంటారు. కొనేయాలనుకుంటారు. కార్ అయినా అంతే. అంటే భూమి మీద ఏ వస్తువు, గోల్డ్ అయినా అంతే. ఏ వస్తువైనా, ఈవెన్ ల్యాండ్స్ గూడా. కానీ వేరే స్టాక్ ప్రైసెస్ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ మీరు తక్కువ రేట్స్‌కి షేర్స్ వస్తున్నప్పుడు మీకు ఆపర్చునిటీ. కాబట్టి స్ట్రెయిట్ పాయింట్ ఏమిటంటే, ఇది ఎవరైతే సిప్ కంటిన్యూ చేస్తున్నారో స్టాక్ మార్కెట్‌లో అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో వాళ్ళకి ఈ యొక్క వోలటిలిటీ, ఈ యొక్క డౌన్ అవటం అనేది మంచి ఆపర్చునిటీ. సిప్‌తో పాటు మీ దగ్గర డబ్బులుంటే లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు తక్కువ రేట్స్‌కి, ఇప్పుడు లార్జ్ క్యాప్స్ కావచ్చు, మిడ్ క్యాప్స్ కావచ్చు, స్మాల్ క్యాప్స్ కావచ్చు, చాలా కరెక్షన్ అయ్యాయి. బికాస్ ఆఫ్ గ్లోబల్ అన్‌సర్టెనిటీ. చూడండి, నేను ప్రజలకి కొంచెం ధైర్యం కలిగించడం కోసం కొన్ని ఈవెంట్స్ చెప్తాను. 5 ఈవెంట్స్ చెప్తాను. 1992లో హర్షద్ మెహతా స్కామ్. హర్షద్ మెహతా ఏం చేశాడు? ఒక టీమ్‌ని పెట్టుకొని కొన్ని స్టాక్స్‌ని చూజ్ చేసుకొని మ్యానిపులేట్ చేశాడు. అంటే కొన్ని స్టాక్స్ పెరిగేలా చేశాడు. చేసిన తర్వాత ప్రజలందరూ వాటి వెనకబడి కొన్నారు. అప్పుడు ఏమైంది? ఆయన అలా చేయటం వల్ల సెన్సెక్స్ 1000 పాయింట్ల నుంచి సుమారుగా ఒక సంవత్సరంలోనే 4000 పాయింట్లకెళ్ళింది సెన్సెక్స్. ఆయన స్కామ్ బయటికి రాగానే మళ్ళీ 4000 నుంచి 1800కి వచ్చింది సెన్సెక్స్. సో, ప్రజలు ఎప్పుడు కూడా అంటే ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉందో లేదో చూసుకోవాలి కానీ, బాగా పెరుగుతున్నాయి కదండీ చిన్న స్టాక్స్ వెనక్కి వెళ్ళకూడదు. ఆయన చేసేది. అంటే 4000 ఉన్న సెన్సెక్స్ మళ్ళీ 1800 పడిపోయింది. 50% పడింది. రెండోది ఏంటంటే డాట్ కామ్ బబుల్ 2000లో. డాట్ కామ్ బబుల్ అంటే డాట్ కామ్ అంటే ఇంటర్నెట్. 2000 టైంలో ఇంటర్నెట్ వాడకం వల్ల ఇంటర్నెట్ కంపెనీస్, టెక్ కంపెనీస్ విపరీతంగా పెరిగినాయి. డాట్ కామ్ అని ఉన్న కంపెనీస్ అన్నీ పెరిగిపోయినాయి అనమాట. ఆ ర్యాలీలో తర్వాత ఏమైందంటే అన్నీ నిలబడవనమాట. అది ఆ డాట్ కామ్‌లో కొన్ని స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ నిలబడతాయి. ఆ డాట్ కామ్ బబుల్ ఏమైందంటే యూఎస్ స్టాక్ మార్కెట్ కరెక్షన్ అయింది. మన మార్కెట్స్ కూడా కరెక్షన్ అయింది. అప్పుడు సుమారుగా 40% డౌన్ అయింది 2000లో సెన్సెక్స్. మూడోది గ్లోబల్ క్రైసిస్ 2008లో. గ్లోబల్ క్రైసిస్ ఏంటి? యూఎస్‌లో ఎప్పటికీ ఇల్లులు పెరుగుతూనే ఉంటాయి. ల్యాండ్స్, హౌసెస్ అనే అపోహతో జనాలకి ఇల్లు కొనటం ఎక్కువ కొనేశారు. ఆ క్రమంలో బ్యాంక్స్ ఏం చేసినాయంటే, క్రెడిట్ సరిగ్గా లేని వ్యక్తులకు కూడా, అంటే క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేని వ్యక్తులకు కూడా లోన్స్ ఇచ్చినాయి. డీఫాల్ట్ అయ్యారు. డీఫాల్ట్ అయ్యి ప్రైసెస్ పడిపోయాయి. అంటే గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ డౌన్ ఉంది? సెన్సెక్స్ 21,000 ఉన్న సెన్సెక్స్ 8,000కి వచ్చింది. అంటే సుమారుగా 60%, 60-70% కూడా డౌన్ అయింది. తర్వాత 2018లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఎన్బిఎఫ్సిస్ డీఫాల్ట్ అయినాయి. బిహెచ్ఎఫ్ఎల్ కూడా అందులో ఒకటి. అంటే వాళ్ళు తీసుకున్న అప్పుల్ని పే చేయలేక అప్పుడు అరౌండ్ 7-8% సెన్సెక్స్ ఫాల్ అయింది. ఫిఫ్త్ వన్ బిగ్గెస్ట్ కరెక్షన్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో. తర్వాత ఏమిటంటే కోవిడ్-19 మార్చ్ 2020లో అరౌండ్ మనకి సెన్సెక్స్ 41,000 ఉన్న సెన్సెక్స్ 25,000కి పడింది. అంటే ఎంత పడిందంటే 40% డౌన్ అయింది. కోవిడ్ లాక్‌డౌన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ లాక్‌డౌన్స్ వల్ల మందగించడం వల్ల పడింది. సో, నేనేమంటున్నానంటే స్టాక్ మార్కెట్స్‌లో ఎప్పుడు కూడా అన్‌సర్టెనిటీస్ ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో మన జీడీపీ ఇప్పుడు 7 ఫిచ్ రేటింగ్ ఇచ్చింది ఈరోజే నిన్న. ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్ 7.5% జీడీపీతో గ్రో అవుతుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్‌లో 6.5. ఈవెన్ క్రూడ్ ఆయిల్ అన్‌సర్టెనిటీస్ ఉంటే కూడా ఇప్పుడు 100 దగ్గర పర్ బ్యారెల్ ట్రేడ్ అవుతుంది. కానీ నెక్స్ట్ ఇయర్‌కి యావరేజ్ 70కి వస్తుందని రేటింగ్ ఇచ్చింది.
6.5%తో గ్రో అవుతుంది జీడిపి అని ఇచ్చింది. ఒక్క భారతదేశ జీడిపి మాత్రమే ఇంత హైలో గ్రో అవుతుంది. ప్రపంచవ్యాప్త అన్ని జీడిపిలు 2-2.5% మాత్రమే గ్రో అవుతుంది. జీడిపి గ్రో అవుతున్న దేశంలో ఎకానమీ గ్రో అవుతుంది. ఓకేనండి. మన దగ్గర ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పాపులేషన్ యంగెస్ట్ ఏజ్ 28 ఇయర్స్. ఏమిటి 28 ఇయర్స్ యంగెస్ట్ ఏజ్ పాపులేషన్ ఉంటే ఏమిటి అడ్వాంటేజ్ అంటే వర్క్ చేస్తారు వీళ్ళంతా. అంటే జాబ్స్ చేస్తారు. ఇన్‌కమ్ సంపాదిస్తారు. ఎకానమీ బూస్ట్ అయిద్ది. వీళ్ళంతా ఇండిపెండెంట్. అంటే యంగెస్ట్ ఏజ్ ఉన్న కంట్రీ ఏంటంటే ఎకానమీ సంపాదించుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు. డిపెండెన్స్ తక్కువ. అంటే వృద్ధులు తక్కువ. నెక్స్ట్ 25, 30 ఇయర్స్ వరకు వీళ్ళు 28లో ఉన్నారు యావరేజ్ ఏజ్. 50, 55 వరకు వీళ్ళు పని చేస్తారు. అంటే దేశము నెక్స్ట్ 20, 25 ఇయర్స్‌లో ప్రపంచ దేశాలు అంటే అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ 1 బై 1 మనం ఫిఫ్త్ లార్జెస్ట్, ఫోర్త్‌కి వస్తాం, థర్డ్‌కి వస్తాం 25 ఇయర్స్‌లో. సో, అన్‌సర్టెనిటీస్ ఎప్పుడుంటాయి? నేనేమంటున్నానంటే ఎవరైతే ఇప్పుడు సెల్ చేస్తారో ఇప్పుడు వరకు వాళ్ళకున్నది నోషనల్ లాస్. అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకున్నారు మీరు. లాస్ ఉందనుకోండి. నోషనల్ లాస్ అంటే మొబైల్‌లో చూపిస్తుంది, పేపర్ మీద చూపిస్తుంది. మీరు భయపడి సెల్ చేసేస్తే రియల్ లాస్ అయిపోతుంది. సో, సిప్ రూపేణ మీరు కడుతున్నప్పుడు మీకు తక్కువ రేట్స్‌కి షేర్స్ వస్తున్నాయి, యూనిట్స్ వస్తున్నాయి. మీకు ఇది అడ్వాంటేజ్. పైగా మీరు ఇంకా లంసమ్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ తక్కువగా వస్తది మీకు అవకాశం. అంటే ఇప్పుడు ఇది తగ్గింది పెట్టుకోమన్నారు. కొంతమంది ఏంటంటే తగ్గితే ఎక్కడ దాకా తగ్గిద్దో తెలీదు. ఇంకా తగ్గిద్దేమో అని వెయిట్ చేసే సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, ఇప్పటికి తగ్గిందంటారా? ఇప్పటికే చాలా తగ్గిందంటారా? లేకపోతే ఇంకా తగ్గుతదంటారా? వాస్తవం ఏంటంటే ఫండమెంటల్స్ దగ్గర నుంచి రిసర్చ్ టీమ్ దగ్గర నుంచి ఈ భూమి మీద స్టాక్ మార్కెట్స్‌ని ప్రిడిక్ట్ చేసే వ్యక్తి ఎవ్వరూ లేరు. ఎవరన్నా స్టాక్ మార్కెట్ తగ్గుతుంది, పెరుగుతుంది అన్నారంటే అది తప్పు. లయర్. వాళ్ళేదో 2 ఆప్షన్స్ ఒకటి పెరుగుతుంది, తగ్గుతుంది అంటారు కాబట్టి అయితే లక్‌లో ప్రిడిక్షన్ చేస్తారు. కానీ ఎవ్వరు స్టాక్ మార్కెట్‌ని తగ్గుతుందా, పెరుగుతుందా చెప్పలేరు. ఇప్పుడు మనకి ఇరాన్‌కి, అమెరికాకి, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధం వస్తుందని మనం ఊహించామా? దీనికి ముందేంటి ఆంథ్రోపిక్. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటాయి ఇష్యూస్. మార్కెట్స్‌లో ఎప్పుడూ బ్యాడ్ న్యూస్‌లు ఉంటాయి. ఎప్పుడు గుడ్ న్యూస్‌లు కూడా ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో ఎకానమీకి అనుగుణంగా మూవ్ అవుతుంది. జీడీపీ బాగుంటే మూవ్ అవుతుంది. కంపెనీస్‌కి లాభాలొస్తే మూవ్ అవుతుంది. మీరన్న క్వెషను అంటే ఎవ్వరు లోలో పట్టుకోలేరు. పూర్తి లోలో ఎవరు పట్టుకోలేరు. పూర్తి హైలో ఎవరు అమ్మలేరు. అందుకని మీరేం చేయాలంటే మీ దగ్గర ఉన్న డబ్బులు రూ. 100 ఉంటే ఇప్పుడు మంచి ఆపర్చునిటీ ఒక రూ. 20, రూ. 30 100% ఇప్పుడే కుమ్మరించకుండా 30% ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ పడినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. అంటే ఎవ్వరు పూర్తి లోలో పట్టుకోలేరు. ఎవరు పూర్తి హైలో పట్టుకోలేరు. అందుకే స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేయాలి. అందుకే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో మీకు యావరేజ్ అవుతది. ఎస్ఐపి కట్టేవాళ్ళు హ్యాపీగా ఉండండి. లంసమ్ వాళ్ళు మీ దగ్గర అడిషనల్ మనీ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. లేదంటే మీరు వెయిట్ చేస్తే మళ్ళీ ఎకానమీ నార్మల్ అవుతుంది. ఆగిపోతుంది. ఇప్పుడు ఈ యుద్ధం అమెరికాకి భారమే, ఇజ్రాయెల్‌కి భారమే, ఇరాన్‌కి భారమే. ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందే. ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ వచ్చిన తర్వాత ఆగిపోయిన తర్వాత మళ్ళీ ర్యాలీ వస్తుంది. డోంట్ బి పానిక్. పానిక్ అయ్యి ఎమోషన్స్ ఏంటంటే గ్రీడ్ అండ్ ఫియర్. ఫియర్‌లో అమ్మేసుకోవటం డౌన్ అవుతున్నప్పుడు. గ్రీడ్‌లో ఏంటంటే పెరుగుతున్నప్పుడు కొంటారు. యాక్చువల్‌గా తగ్గినప్పుడు కొనాలి. పెరిగినప్పుడు అమ్మాలి. సో, డోంట్ బి పానిక్. లాట్ ఆఫ్ ఇష్యూస్ మార్కెట్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి కానీ మళ్ళీ ఎప్పుడు కూడా బౌన్స్ బ్యాక్ అవుతది. డోంట్ వరీ. ఇన్వెస్టర్స్‌కి ఇబ్బంది లేదు. ట్రేడర్స్‌కి మాత్రమే ఇబ్బంది. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ క్వెషన్స్ థాంక్ యూ అండి.